Hi friends, Adarki Shubhodayam and welcome back to the work-life balance series. సో ఇందులో వచ్చి మనము డెలిగేషన్ అంటే వేరే వాళ్ళకి పని అప్పచెప్పడము, ఎలాంటి వాళ్ళకి అప్పచెప్పడము, చెప్పేటప్పుడు మనం ఏం మైండ్‌లో పెట్టుకోవాలి, మనం ఏం రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయాలనేది నేను డిస్కస్ చేశాను. సో, ఇవాళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌లో మనము బ్రేక్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే చిన్న చిన్న ఇంటర్వల్స్ టైప్‌లో మనము తీసుకోవాల్సిన ఆహ్, బ్రేక్స్ అంటాం వాటిని. సో, అవి ఎలా తీసుకోవాలి? ఏంటి? ఎందుకు తీసుకోవాలనేది మనం అర్థం చేసుకుందాం ఇవాళ. సో, ఈ 8 గంటల వర్క్ డేలో మనకి చాలా అవసరం రెస్ట్. అలా కంటిన్యూయస్‌గా 6, 7, 8 గంటలు ఇంకా ఎక్కువ పనిచేస్తూ ఉంటే మన బాడీ కూడా వేర్ అండ్ టేర్ అవుతుంది. ఒక మెషినే అయినప్పుడు మనం లివింగ్ థింగ్. సో, అట్లాంటప్పుడు మనకు కూడా కంపల్సరీ వేర్ అండ్ టేర్ అనేది జరుగుతుంది. సో, మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సపోజ్ ఒక సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అనుకోండి. ప్రతి అరగంటకోసారి మీరు లెవ్వాల్సొస్తది. ఎందుకు అంటారా? మీకు బ్రెయిన్‌తో వర్క్ చేస్తారు ఎక్కువగా. బాడీకి చేతులకి తక్కువ పనుంటుంది. సో, అందుకని ప్రతి హాఫ్ అన్ అవర్‌కి లేసి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కాస్త అటు ఇటు నడవడము, కాస్త స్ట్రెచ్ చేసుకోవడము, కొంచెం వాటర్ తాగడం లాంటివి చేశారనుకోండి చాలా సూపర్‌గా ఉంటుంది. అదే ఒక హార్డ్ వర్క్ అంటే కాళ్ళు చేతులతో పనిచేసే వాళ్ళు గంటకొకసారైనా, గంటన్నరకోసారైనా కాస్త ఒక 5 మినిట్స్ రిలాక్స్ అయ్యి, కాస్త ఒక ప్లేస్‌లో కూర్చొని బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేశారంటే బావుంటుంది. ఒక 8 గంటల వర్క్ డే లేదా ఎక్కువ ఉన్న వర్క్ డేలో మీకు 20 మినిట్ న్యాప్ టైమ్ అది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది ఆ టైము. మనం టైర్డ్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని తెరిచేసరికి ఓ హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ అయిపోతుంది. కానీ బ్రెయిన్‌కి మనం ముందే చెప్పుకోవాలి. లేదు నేను 20 మినిట్స్ షార్ప్‌లో నేను లెవ్వాలి అనేసి మీరు ఒక ప్లేస్‌లో కూర్చొని కళ్ళ పైన ఇలా చేతులు పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ రిలాక్స్ అవ్వగలిగితే గనక ఫుల్ బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేసి మీకు ఎంత ఫ్రెష్‌నెస్ వస్తుందంటే అంత ఫ్రెష్‌నెస్ వస్తుంది. అండ్ సూపర్‌గా మీ ప్రొడక్టివిటీ కూడా చాలా ఇంక్రీజ్ అవుతది. మీరు పని చేసే దాంట్లో ఫోకస్ కూడా భలేగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మన ఒక చిన్న సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. అదేంటంటే మన బాడీలో బ్లడ్ సెల్స్, మామూలు సెల్స్ అన్నీ ఉన్నాయి మనకు తెలుసు. సో, ఆ సెల్స్ మధ్యలో ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. దాన్ని లింఫ్ అంటారు. సో, బ్లడ్ కన్నా ఎక్కువ కూడా లింఫ్ ఎక్కువ ఉంటుంది మన బాడీలో. ఆ లింఫ్ అనేది క్లీన్‌గా ఉంటే మనకు ఇన్ఫెక్షన్స్ కానీ, రోగాలు కానీ రావు. సో, అంత మేజర్ రోల్ ప్లే చేసిన లింఫ్‌కి మరి మనం కూడా రెస్ట్ ఇవ్వాలి కదా! సో, ఆ రెస్ట్ అనేది ఎలా ఇస్తాం? ఆ లింఫ్ అనే దానికి మనము చేసే ఎక్సర్సైజ్ కొద్దిగా దాన్ని క్లీన్ చేయాలి. క్లెన్స్ చేయాలి. అలాంటప్పుడు ఎలా చేస్తాం మనం ఆ ఎక్సర్సైజ్? ఇలా 4 వేళ్ళు తీసుకొని మన ఫోర్ హెడ్ మీద పెట్టుకొని ఇలా సైడ్‌కి రబ్ చేసుకోవాలి. ఐ యామ్ క్లీనింగ్ మై లింఫ్ అండ్ లీవింగ్ ఆల్ ద నెగెటివ్ థాట్స్ ఇమ్మీడియేట్‌లీ. ఐఎమ్ క్లీనింగ్ మై లింఫ్ అనుకుంటూ ఇలా డ్రాప్ చేసేసేయండి. ఇలా ఉన్న నెగెటివ్ ఇది అంతా లింఫ్‌లో ఉన్న చెడు అంతా నేను తీసేస్తున్నానని చెప్పుకుంటూ, చెప్పుకుంటూ ఇలా డ్రాప్ చేశారనుకోండి. ఒక 15, 20 స్ట్రోక్స్ సరిపోతుందనమాట. సో, ఎక్కువ సార్లు చేయగలిగితే ఇంకా మంచిది. బట్ మినిమమ్ 15-20 స్ట్రోక్స్ అయితే మీరిచ్చారనుకోండి చాలా తేడా కనపడుతుంది మీ వర్క్ స్టైల్‌లో. మనం ఎంత పని చేసినా మినిమమ్ మన ఫోకస్ ఒక 10, 20 నిమిషాలే ఆ పని మీద ఉంటుంది. ఆ 20 నిమిషాలు కరెక్ట్‌గా చేశామనుకోండి, మిగతాదంతా రిజల్ట్ సూపర్‌గా ఉంటుందనమాట. సో, మీకు బ్రేక్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంటు? అవి ఇస్తే ఎంత బావుంటుందనేది నేనివాళ మీతో డిస్కస్ చేశాను. ఇది నచ్చితే మీరు మళ్ళీ షేర్ చేసుకోండి మీ వాట్సాప్ గ్రూప్‌లో. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ఒక పాజిటివ్ కమెంట్ ఇవ్వండి. నెగెటివ్ కమెంట్ కూడా పాజిటివ్ రూపంలో మార్చి ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.